హాయ్ అండి. ఇక నేనైతే ఈరోజైతే కువైట్కి అయితే వెళ్ళిపోతున్నానండి. ఇక నుంచి మా జర్నీ ఎలా ఉంటుందో అంతా మీకు అందరికీ నేను షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మధ్యాహ్నం నుంచి నాకైతే ఫ్లైట్ అయితే ఉంది. కడప నుంచి చెన్నై నుంచి కువైట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను వీడియోని. చాలా బాధగా ఉందండి. వచ్చేటప్పుడు అంత సంతోషం, పోయేటప్పుడు అయితే ఉండదు. కాకపోతే తప్పదు కాబట్టి కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోక తప్పదనమాట. మనకి పిల్లల కోసమని మనం ఇంట్లో సంసారం కోసమని పోక తప్పడం లేదు. ఓకేనా? ఇక్కడ నాకు చాలా బాధ అయితే వేస్తుంది అనమాట ఇక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్? లగేజ్ అయితే ఇదండి. నేనైతే సర్దుకున్నాను చెప్పినాను కదా. ఈ వీడియోలో వచ్చి ఇంత లగేజ్ అయితే తీసుకున్నాను. నాకైతే 30 కిలోల లగేజ్ అయితే వచ్చిందండి నా టికెట్కి. నేను తీసుకున్న టికెట్కి అయితే. కాకపోతే నేను ఇంత మాత్రమే సర్దుకున్నాను. ఎక్కువ ఎందుకు, మళ్ళీ పోయేటప్పుడు అయితే ఎందుకులే అని చెప్పి, వచ్చేటప్పుడు అయితే మన లగేజ్ అయితే దండిగా తెచ్చుకుంటాం కదా అక్కడి నుంచి. పోయేటప్పుడు అంత అవసరం లేదు నాకు. అందుకని ఇంత మాత్రమే తీసుకొని ఇంకా బయలుదేరినాను అనమాట. టైం వచ్చి మధ్యాహ్నం 2:30 అయితే అయిందండి. అక్కడ నాకు 4:30కి అయితే 4:30కి అయితే మనకు ఫ్లైట్ అనమాట. బోర్డింగ్ వచ్చి 3 గంటలకే వెళ్ళాలన్నారు. అందుకే మేము 2:30 లోపలే బయలుదేరినాము. ఇది వచ్చి కడప ఎయిర్పోర్ట్ అండి. ఇలా అయితే పెట్టినాను. చుట్టూ అయితే చాలా ఉంది, కానీ నేను తీయలేకపోయాను, టైం అవుతుంటే. ఇది ఇంకా కడప విమానాశ్రయం అని రాసినారు చూడండి. మనకు లోకల్ ఫ్లైట్స్ బాగా వస్తాయండి దీంట్లో. బెంగళూరుకి, చెన్నైకి, హైదరాబాద్, బొంబాయి అలాంటివి, ఇంకా కొన్ని ఎక్కడెక్కడో తెలియదు కొంచెము. ఇది వచ్చి లోపలికి మనకి పోవడానికి అనమాట. ఇక నేనైతే బయట వెయిట్ చేసేంత టైం కూడా ఇవ్వలేదు వాళ్ళు. లోపల బోర్డింగ్ జరుగుతుందమ్మా, వెళ్ళండి అని చెప్పినారనమాట. ఇంకా కంపల్సరీగా వెళ్ళాల్సి వచ్చింది. బయటగా ఒక 10 నిమిషాలు కూడా నిలవలేదు మా వాళ్ళతో, పిల్లలతో వాళ్ళతో. ఇంకా పోయేస్తా అని చెప్పి లోపలికైతే వెళ్ళిపోతున్నాను. ఇంకా తర్వాత వెళ్ళిన పాటనే నాకు చూసి 2 టికెట్లు అయితే ఇచ్చేసారండి. బోర్డింగ్ చేసిన తర్వాత కడప నుంచి చెన్నైకి, చెన్నై నుంచి కువైట్కి అనమాట. 2 ఇక్కడే మనకి కడప ఎయిర్పోర్ట్లోనే మనకి బోర్డింగ్ చేసేసారు. ఇక మనకి తీసుకున్న తర్వాత మా హస్బెండ్ బయట నుంచి ఉండాలన్నమాట. బయటికి పోయినారు కదా, వాళ్ళనే మన లోపలికి రానిరు. ఇక్కడ వెయిటింగ్ హాల్ అనమాట. ఇంత మాత్రమే ఉంది అది ఇక్కడ కడప ఎయిర్పోర్ట్లో, చిన్న వెయిటింగ్ హాలు. ఎంతమంది వచ్చినా చూడండి. అప్పటికి ఇంకా చాలామంది రాలేదు. ఇక నేను టికెట్లు తీసుకొని ఇలా కూర్చునేసినాను. వాళ్ళు వెళ్ళిపోయినారనమాట. మా ఇక్కడ వచ్చి లగేజ్ తీసుకొని పోయేదన్నమాట. మనకి లగేజ్ కూడా ఇక్కడి నుంచి మనకి కువైట్కే ఇచ్చేసారనమాట. చెన్నైకి లేదు. ఇక్కడ మనకి 2 టికెట్లు ఇచ్చేసారు కాబట్టి కువైట్లోనే మనం లగేజ్ తీసుకునేట్టుగా. చూడండి ఎంత చిన్న సీట్. గంటలో అయితే మమ్మల్ని దింపేశారండి. ఇక్కడ చెన్నైకి అయితే వచ్చేసాను. ఇంకా చెన్నై ఎయిర్పోర్ట్లో నుంచి లోపలికి హాల్లోకి అయితే తీసుకుపోవడానికి బస్సు అయితే వచ్చినాయి అనమాట. చెన్నైలో అయితే మనకి బోర్డింగ్ అయితే జరగలేదండి. ఇక్కడ మాకి 4 గంటలు వెయిటింగ్ అయితే చేశాను కువైట్కి రావడం. మళ్ళీ అక్కడి నుంచి చెన్నై నుంచి కువైట్కి రావడం 4 గంటలు వెయిటింగ్ అన్నమాట. ఇక్కడ తర్వాత కువైట్ ఫ్లైట్ అయితే వచ్చింది చూడండి. ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్ అనమాట. అందుకే చాలా పెద్దదిగా వచ్చింది. ఆడ కడప నుంచి వచ్చినప్పుడు ఫ్లైట్ అయితే చాలా చిన్నదిగా ఉంది కదా, ఇది చూడు చాలా పెద్దది అనమాట. ఇంటర్నేషనల్కి లోకల్గా చాలా తేడా ఉంది కాబట్టి, అలాగే విమానంలో కూడా చాలా తేడా కనపడినాయి. ఇక్కడ నేనైతే
సీట్ ఈ పక్క కిటికీ దగ్గర అయితే వచ్చిందనమాట, నాకు బాగా చూసేదానికి. ఇంకా వచ్చి అందరూ లగేజ్ అయితే పెట్టుకుంటారు. ఇంకా సీట్లు కూడా చాలా తక్కువ సీట్లు అయితే వచ్చాయండి. ఇంకా మీరు ఇండిగో ఫ్లైట్లో అన్నం ఉండదు, తినడానికి ఏముండదు అంటారు కదా, ఇలా మనం డబ్బు పెట్టి చేయించుకుంటే మాత్రం కంపల్సరీగా అయితే ఉంటుందండి. నేనైతే శాండ్విచ్ కూల్ డ్రింక్ అయితే పెట్టుకున్నాను. కానీ వాళ్ళు కూల్ డ్రింక్ అంటే నేను ఇంకా ఏదో పెద్ద డబ్బాలో ఇస్తారేమో అనుకున్నాను, కానీ ఒక చిన్న గ్లాసులో పోసి ఇచ్చినారు. అది ఎటు పక్కకు సరిపోలేదు. శాండ్విచ్ చికెన్ అని చూపిస్తే నేను ఇంకో రకంగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ తిన్నాను. తింటే మరీ అంత బాగాలేదు, మరీ బాగుంది అనేం లేదు, ఒక రకంగా పర్వాలేదు తినడానికైతే. ఇంకా చిన్న కూల్ డ్రింక్ ఇచ్చినారు కాబట్టి అది ఎటుపక్క సరిపోకుండా ఉందన్నమాట. తర్వాత వచ్చి నైట్ 1:30కి అయితే కోవిడ్ టైంలో చేరుకున్నాను. అక్కడ మన ఏలుముద్రలు అవన్నీ తీసుకునేసరికి మార్నింగ్ 6 అయిపోయిందండి. సుమారుగా 5 గంటలు పట్టింది. ఇంకా హాయ్ అండి, ఈరోజు నేనైతే కోవిడ్ ఇంట్లోకి అయితే వచ్చేసానండి. ఇల్లు అయితే కొత్త ఇల్లు అనమాట. ఇంకా పనులు అక్కడక్కడే ఉండిపోయినాయి, కొత్తగా కడుతున్నారనమాట ఇల్లు. ఇంకా అయితే ఇల్లు చూపించాల మా మేడము. కాసేపు రెస్ట్ తీసుకొని చెప్పి నాకైతే ఒక రూమ్లో అయితే ఇచ్చారనమాట. ఇంకెట్టా ఉన్నా ఎట్ట లేకపోయినా, ఎట్ట బాగున్నా బాగాలేకపోయినా మనం 2 ఏళ్ళ పాటు అయితే పని చేసుకోవాలి. వీళ్ళే మనకి పోయేటోళ్ళే, మన బంధువులు, వాళ్ళ పిల్లలే మన పిల్లలు, అంతా వీళ్ళే అనమాట. ఇంకా మన ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ అడ్జస్ట్ చేసుకొని పని చేసుకోవాల్సిందేను. ఓకేనా, ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఓకే, బాయ్.